రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి పిల్లలకి ఈరోజు నాలుగేళ్లు నిన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రీ ప్రైమరీ స్కూళ్లలో జాయిన్ చేయించడం కోసం కొత్తగా ప్రీ ప్రైమరీ స్కూళ్ళని సెంటర్లని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని మూలంగా అంగన్వాడీ కేంద్రాల్లో వచ్చేటువంటి పిల్లల సంఖ్య రోజు రోజుకి పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. వీటి అంగన్వాడీ సేవలు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి బాలింతలకు, గర్భిణీలకు, పసిపిల్లలకు పౌష్టికారం అందిస్తూ అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ ప్రీ ప్రైమరీ సెంటర్లని అంగన్వాడీ కేంద్రాలకే కేటాయించి కొంత కనీస వేతనం అమలు జరిపేటట్టయితే మరింత ప్రయోజనం చేకూరుతుంది. కొత్తగా పెట్టేటువంటి టీచర్లు వీళ్ళు అందించేటువంటి సేవలు అందించటం అలవాటు చేసుకోవటం చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి అంగన్వాడీ సెంటర్లకే ప్రీ ప్రైమరీ సెంటర్లని కేటాయించాలని, పిఎం శ్రీ విద్యా విధానాన్ని ఎత్తివేయాలని, జాతీయ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, అంగన్వాడీ ఉద్యోగులకి కనీస వేతనం ఈరోజు 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అనేక మార్లు ఈ ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. కానీ ఇంతవరకు ఆ సమస్యల్ని పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ ప్రీ ప్రైమరీ సెంటర్లని అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించాలని, లేకపోతే రాబోయే కాలంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం. चंद्रकला ठीक है అప్పుడే ఫార్వర్డ్ చేశాను మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ ప్రైమరీ అంటూ ఇప్పుడు వచ్చిన మన సీఎం గారు ప్రీ ప్రైమరీ అంటూ అంగన్వాడీ టీచర్లకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే మేము 24-25 సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్గా కొనసాగుతున్నాం. బాలింతలకు, గర్భవతులకు, పిల్లలకు సేవలు అందిస్తున్నాం. ఊర్లో పట్టుకొమ్మలుగా నిలుస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ ప్రీ ప్రైమరీ రద్దు చేసి అంగన్వాడీ టీచర్లకే ఆ ప్రీ ప్రైమరీ అప్పగించాలని చెప్పేసి మా యూనియన్ తరఫున మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలని ఎంబడే అమలు చేయాలి. 18,000 వేతనం ఇస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. తను వచ్చి ఇప్పుడు 3 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు అంగన్వాడీ టీచర్ల ఊసు కూడా ఎత్తడం లేదు. అది కాకుండా ఇప్పుడు ఈ ప్రీ ప్రైమరీ అంటూ గుదిబండల్లా తీసుకొచ్చి అంగన్వాడీ టీచర్ల పైన పెట్టి అనేక మంది అస్తవ్యస్తంగా సఫర్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఈ ప్రీ ప్రైమరీ రద్దు చేసి అంగన్వాడీ టీచర్లకే ఆ బాధ్యత అప్పగించాలి. అదేవిధంగా రిటైర్మెంట్ చేస్తున్నారు ఆయాలు, టీచర్లు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది రిటైర్డ్ అయ్యి. వాళ్ళకు ఇస్తా అన్న దాని ప్రకారంగా ఇవ్వటం లేదు. ఇవ్వకుండా అదేవిధంగా చాలా మంది ఆయాలు, టీచర్లు చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి సౌకర్యం లేదు. ఆ సౌకర్యాలు ఏమీ ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు ఈ ప్రీ ప్రైమరీ అంటూ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని మా యూనియన్ తరఫు ఈరోజు అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోనే ఏదైతే మన సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ఉందో వారికి ఒకటి ఈ యొక్క సమస్యలతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సమస్యలు ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రవేశపెట్టడం ద్వారా ఈ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లను ఎత్తేసే ప్రయత్నంలో ఒక భాగంగా కూడా జరుగుతుందని నేను సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ధారిస్తున్నా. ఏదైతే మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఏదైతే 2013 సుప్రీంకోర్టులో ఒక జీవో జారీ చేసింది, ఆ జీవో ప్రకారం ప్రతి అసంఘటిత కార్మికులు పనిచేసే కార్మికులందరికీ కూడా 26,000 వేతనం ఇవ్వాలని చెప్పారు. ఆ జీవోను మరి ఉన్నటువంటి గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇలా దాన్ని తుంగలో దొక్కి కనీస వేతనం ఇవ్వకుండా ఇలా కాలయాపన చేస్తున్నారు. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలుపరిచి ఈ ప్రీ ప్రైమరీ సెంటర్లను ఉడక అంగన్వాడీ కేంద్రాల్లో విలీనం చేస్తూ వీరికి అనుసంధానంగా ఉంటే మరి వీళ్ళ ఉడక పనిభారం పెరుగుతుంది. పిల్లలు ఉడక వీళ్ళు చాలా 75 సంవత్సరాలు దాదాపుగా 1975 నుంచి అంగన్వాడీ కేంద్రాలు నడిపిస్తున్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వానికి రానటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి వచ్చిందంటే అంగన్వాడీ సెంటర్లను ఎత్తివేసేలో భాగంగా కుట్రం జరుగుతుందని నేను సిఐటిగా హెచ్చరిస్తున్నా. ఒకవేళ మీరు ఈ ప్రీ ప్రైమరీ సెంటర్లను ఆపకుంటే మరి రానున్న కాలంలో అంగన్వాడీ టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తారని నేను సిఐటిగా